సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో సీఎం కప్ మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించారు. మండల ఎంపీడీఓ మహబూబ్ అలీ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన ఈ క్రీడా పోటీల్లో మండల విద్యాధికారి ఎస్ఐ వివేక్, తహసీల్దార్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ పాల్గొన్నారు. క్రీడా పోటీలు విజయవంతంగా ముగిసిన అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు మెడల్స్, ట్రోఫీ బహుమతులు అందజేశారు. మండలంలో సీఎం కప్కు సంబంధించిన ఖోఖో, వాలీబాల్, కబడ్డీ పోటీలు చేపట్టడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీ నుండి పిల్లలు పార్టిసిపేట్ చేసింది. దీనికి సంబంధించిన అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మన ఉద్దేశం ఒకటి ఇచ్చేది ఏంటంటే ప్రతి గ్రామ పంచాయతీలో క్రీడా ప్రాంగణం అనేది మన ప్రభుత్వం కట్టడం జరిగింది. దీనికి గ్రామ పంచాయతీలో ప్రతి ప్లేయర్ దానికి ఉపయోగించుకుంటూ ఎక్కడ కూడా లోటు లేకుండా మెటీరియల్ మన తెలంగాణ గవర్నమెంట్ ప్రతి గ్రామ పంచాయతీకు ఇది స్పోర్ట్స్ కిట్ కూడా ఇచ్చింది. ఆ కిట్ను వాడుకుంటూ దాన్ని వినియోగం చేసుకుంటూ తెలంగాణ క్రీడా ప్రాంగణం తప్పనిసరిగా వాడుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఏమన్నా కిట్స్లలో కూడా ఏమైనా షార్ట్ ఫాల్ ఉన్నా కూడా మన గ్రామ పంచాయతీకు సంప్రదించి వాళ్ళు పంచాయత్ సెక్రటరీ ద్వారా కానీ గ్రామ పంచాయతీ ద్వారా దానికి మెటీరియల్ మనకు కావాలనేది కూడా తీసుకోండి. కానీ మంచి ఆలోచన ఇది. పిల్లలకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టింది మంచి కార్యక్రమం. దీన్ని విజయవంతంగా చేయాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుతూ ధన్యవాదాలు. నంగునూరు మండల స్థాయిలో సీఎం కప్ 24-25లో భాగంగా నంగునూరు మండలంలోని వివిధ క్లస్టర్ల నుంచి వచ్చినటువంటి క్రీడాకారులను అందరినీ కూడా నంగునూరు జూనియర్ కళాశాల మైదానంలో ఇక్కడ మేము సమీకరించడం జరిగింది. ఈరోజు మరియు ఇక్కడ కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఈ 3 టీములకు గాను ఇక్కడ వచ్చినటువంటి క్రీడాకారులకు ఈరోజు పోటీలు నిర్వహిస్తున్నాం. ఇక్కడ గెలుపొందినటువంటి క్రీడాకారులని నియోజకవర్గ స్థాయిగా ఎంపిక చేస్తాం. అక్కడ నియోజకవర్గంలో ఎంపికైన విద్యార్థులు క్రీడాకారులు అందరూ కూడా జిల్లా స్థాయికి వెళ్తారు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయికి వెళ్తారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకు ఎలాంటి పెడదారిన పట్టకుండా ఒక సక్రమమైనటువంటి శరీర దారుఢ్యం కోసం ఈ తెలంగాణ ప్రభుత్వం, ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మన విద్యార్థులకు, యువకులకు, ఈ గ్రామీణ ప్రాంతంలో అందరికీ కూడా యువతి యువకులకు ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి ఈ యొక్క ఆటల పోటీల్లో గెలుపొందినటువంటి విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో కానీ లేకపోతే ఆ తర్వాత స్థాయిలో కానీ వాళ్ళకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థులు మరియు యువకులు అందరూ కూడా మన నంగునూరు మండలానికి గెలుపొంది మంచి పేరు తేవాలని మేము ఆశిస్తున్నాం సార్.